కాదండి, స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. 120 స్టాక్ పాయింట్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం. 120 స్టాక్ పాయింట్స్ లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది. అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అది అక్కడ ఉన్నటువంటి ఏడీలు డీడీలు దాన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది ఎంత ఉంది అనేది. దాన్ని ఇమ్మీడియట్ గా రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచో దాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సన్రైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్ గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. సైట్ ఏమో ఉడికి అలా చిటుకుమని ఆన్ అయినది చిటుకుమని ఎగిరిపోయేది. ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 470 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మరి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తూ ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా శుభ పరిణామం కూడా తెలియజేసుకుంటూ గైడ్ లైన్స్ అన్ని కూడా రేపు ఎల్లుండిలో మొత్తం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రీచ్ని ఐడెంటిఫై చేశారు. దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది. ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం ఉంది. మొత్తం 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దాని మీద పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారు. దాన్ని వేరే డిపార్ట్మెంట్స్ చూస్తున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించింది, షమీర్ శర్మ గారికి సంబంధించినటువంటి వాళ్ళని చెప్పి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. అంతా కూడా చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అధికారులు తప్పిదాలు ఉన్నాయి, దాంట్లో పాలకులు చేయించిన తప్పిదాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా రాబోయే కాలంలో ఒకటొకటి బయట తీస్తాం.